ఈ నెల 11న జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని బి క్యాంప్ హౌసింగ్ బోర్డు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వికలాంగులను ఆదుకోవాలని కోరారు. వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి వికలాంగులకు అవసరమయ్యే బ్యాటరీ సైకిల్, 3 చక్రాల మోటార్ బైక్తో పాటు కుటుంబానికి సరిపడా 30 కేజీల బియ్యం, అంత్యోదయ కార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే విడుదల చేసి వికలాంగులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని యోడల రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కలిసికట్టుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన విభాగం కార్యదర్శి వడ్ల సుమంత్ ఆచారి, లోకేష్, పూలరంగులు, రాజు పాల్గొన్నారు. వికలాంగులం చాలా సంతోషకరంగా ఉన్నాము. వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వచ్చే నెల డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం ఉంది కాబట్టి మాకు వచ్చే బడ్జెట్ను ఖచ్చితంగా సీఎం సార్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ సార్ గారు మా వికలాంగుల మీద దయ ఉంచి మా వచ్చే బడ్జెట్ను మాకు కేటాయించాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా 3 వీలర్ స్కూటర్సు, శాడిల్స్ బండ్లు, 2016 వికలాంగుల చట్టము, 35 కేజీల అంత్యోదయ కార్డు, ఈ 35 కేజీల బియ్యం కార్డు ఇవ్వమని చాలా తూర్లు అడుక్కున్న కూడా ప్రభుత్వం మా వికలాంగుల పైన దయదలచడం లేదు. ఇప్పటికైనా మా వికలాంగుల మీద దయదలిచి నెలసరి జీవనం కోసము 35 కేజీల బియ్యం కార్డు ఇవ్వాలని కోరుచున్నాను. ముఖ్యమైనది చదువుకున్న ప్రతి ఒక్క వికలాంగునికి బ్లాక్ పోస్టులు కానీ, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగం కానీ కేటాయించి మా వికలాంగులను ఆదుకోవాలని నేను కోరుచున్నాను.